నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చ అనంతరం పార్లమెంటు బిల్లుకు ఆమోదం తెలపనుంది. ఇవాల్టి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన 3 బిల్లులను ప్రభుత్వం ఇవాళ లోక్సభలో లిస్టింగ్ చేసింది. రాజ్యాంగ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. మొదటి 2 బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. 3వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. లోక్సభ బిజినరీ అడ్వైజరీ కమిటీ ఈ చర్చ కోసం 18 గంటల సమయాన్ని కేటాయించింది. ఇది శుక్రవారం వరకు కొనసాగవచ్చు. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును రాజ్యసభ చేపడుతుంది. ఈ బిల్లుల ఆమోదానికి 3 రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశమవుతుంది. ముసాయిదా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అనుసరించి 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు లోక్సభ సీట్లను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850కి పెంచనున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో కూడా సీట్లను పెంచనున్నారు. లోక్సభ, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లను ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని లోక్సభ సభ్యులకు పంపిణీ చేసిన ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ఇతర నిబంధనలతో పాటు ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని కోరుతుంది. లోక్సభలో రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్న 815 మందికి మించిన సభ్యులు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించడానికి పార్లమెంటు చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో ఎన్నుకోబడిన 35 మందికి మించిన సభ్యులు ఉంటారని ముసాయిదా బిల్లు పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లు డ్రాఫ్ట్ను మంగళవారం విడుదల చేసిన కేంద్రం లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టతనిచ్చినప్పటికీ అసెంబ్లీ సీట్ల పెంపుపై మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతమున్న 543 లోక్సభ స్థానాలకు గరిష్టంగా 850కి పెంచనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తద్వారా రాష్ట్రాల్లో 815 వరకు లోక్సభ సీట్లు పెరగనుండగా కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణ చేస్తామని వివరించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఏ మేరకు ఉంటుందో వెల్లడించలేదు.